హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ నజీమ్ వన్స్ అగైన్. ఈరోజు మనము ఫిషర్ అనేది ఫిస్టులా లాగా ఎలా మారుతుంది దాని గురించి తెలుసుకుందాము. సాధారణంగా చాలా మంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, ఫిస్టులా లాగా ఎలా మారుతుంది సార్ అని. సో దానికోసం ఈ వీడియో రెక్టోస్కోపీ ఇమేజ్ చూడండి. ఇక్కడ మనకు చిన్న పుండు లాగా అనిపిస్తుంది, అల్సర్ లాగా అనిపిస్తుంది. ఇదే ఫిషర్ అన్నమాట. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఫిషర్ ఇనిషియల్ స్టేజ్ లో చిన్న స్లిట్ లాగా ఏర్పడుతుంది. అది నార్మల్ గా మనకు విత్ ఇన్ 1 వీక్ లో 10-15 డేస్ లో మాక్సిమం గా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ వితౌట్ మెడికేషన్ ప్రాపర్ గా మనము స్టూల్ కాన్స్టిపేషన్ లేకుండా చూసి డైట్ రెస్ట్రిక్షన్ ఫాలో అవుతే అది తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే ఫిషర్ మానలేదు అప్పుడు ఏం జరుగుతుందంటే దాని యొక్క డెప్త్ ఆఫ్ ది అల్సర్ పెరుగుతుంది అండ్ మార్జిన్స్ కూడా ఇర్రెగ్యులర్ గా అయిపోయే అవకాశాలు ఉంటాయి. అది ఈ మార్జిన్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ గా కనిపిస్తుందా, దాన్ని మనం ఫైబ్రోస్ మార్జిన్స్ అంటా ఉంటాం. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫిషర్ మానక స్టూల్ ఎప్పుడైతే మోషన్ కి వెళ్తా ఉంటామో చిన్న చిన్న స్టూల్ పార్టికల్స్ అన్ని దీంట్లో అక్యుములేట్ అయిపోతా ఉంటాయి, అంటే ఉండిపోతా ఉంటాయి, ఇరుక్కుని పోతా ఉంటాయి. ఇరుక్కుపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ కాస్త మనకు పస్ చీమ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఒక యాబ్సెస్ లాగా, ఒక చీము గడ్డ లాగా ఏర్పడుతుంది. అది కాస్త పగిలి మనకు లూటీ లాగా, ఫిస్టులా లాగా మారుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఒక గ్రూవ్ లాగా ఏర్పడింది, అంటే ఒక గ్యాప్ లాగా ఏర్పడింది. సో ఇక్కడ పొటెన్షియల్ స్పేస్ ఏర్పడింది. దీనివల్ల ఏమవుతుందంటే మోషన్కి వెళ్ళినప్పుడల్లా స్టూల్ అనేది ఇక్కడ ఉండిపోతుంది. దాన్ని మనము ఏ రకంగా కూడా క్లియర్ చేయలేము. కొన్ని ఎంత క్లియర్ చేసుకున్నా ఉండిపోతాయి. ఆ ఉండడమే మనకు ఫిస్టులా కావడానికి మేజర్ రీజన్. ఇదండి ఫిషర్ అనేది ఫిస్టులా మారడానికి మెయిన్ రీజన్. థ్యాంక్ యూ సో మచ్.